ఎప్పుడు కోన వెంకట్ గారు మాట్లాడిన తర్వాత మైక్ ఇవ్వకూడదు. చాలా టఫ్, చాలా టాపిక్లు కవర్ అవుతాయి. అవి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం అనుకున్న టాపిక్ ఏమైనా ఆయన మాట్లాడేశారా, మనం దాన్ని వేరేలా రాయాలా, చెప్పాలా, అందులో అసలు స్పీచ్ ప్రిపేర్ అయ్యే బ్యాచ్ కూడా కాదు. సో నేను ఆర్డర్ ఏవి మెయింటైన్ చేయను, ర్యాండమ్గా వెళ్ళిపోతా. ఫస్ట్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్, ఉషామయూరి డిస్ట్రిబ్యూటర్స్, మళ్ళీ మన మైత్రి శశి గారు, మీ మొన్న కూడా చెప్పాను మీ హ్యాండ్ చాలా మంచిదని, మళ్ళీ అలాగే కదిలింది. చాలా మంచి థియేటర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంకి థియేటర్స్ రావడం చాలా టఫ్, అండ్ మీరు థియేటర్ ఇవ్వడం నిజంగానే చాలా బాగా చేశారు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఫెస్టివల్ రిలీజ్కి మీరు చాలా పెద్ద అంటుకున్నారండి. సో థ్యాంక్ యూ లాట్. ఈ సినిమాకి నేను ఎక్కువ థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే, గత 4-5 రోజులుగా నాకు కంగ్రాచులేషన్స్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ప్యూర్లీ కంగ్రాట్స్ రా, మీ ఫ్రెండ్ కొట్టాడు, కంగ్రాట్స్ భయ్యా మీ ఫ్రెండ్ కొట్టారు, ఇలాంటి కాల్సే వస్తున్నాయి. నా క్లాస్మేట్స్ ఇద్దరు ఫ్రంట్ రోలో ఉన్నారు, వాళ్ళ అటెన్షన్ నేను మెయింటైన్ చేయాలని చూస్తున్నా. అంటే నాకు ఒకసారి ఆది వచ్చి తన డాటర్ అయ్యానా ఏమో హ్యారీ పాటర్ బట్టలు అడుగుతుందిరా, నాకేంటో హ్యారీ పాటర్ తెలియదు అంటే నన్న హ్యారీ పాటర్ కూడా తెలియకపోవడం ఏంటి, నేను తెస్తానని. ఇప్పుడు తనకు నచ్చిన పాటల పేరు అన్నీ చెప్తుంటే ఒక్క పాట కూడా నాకు తెలియదు. ఓకే, నేను యా 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 యూర్ స్విఫ్టీ అనుకున్నది. అండ్ శంబాల అనేది ఈ సినిమా టీంకి, ఆదికి ఎంత విజయం, నిజంగానే ఆడియన్స్కి కూడా అంతే విజయం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఎన్నో రూల్స్ చెప్తుంటారు, ఇవి ఇలా వర్కౌట్ అవ్వవు, ఇది ఇలా అవ్వదు, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. అన్ని రూల్స్ని, షాకిల్స్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ చూపించే సినిమా శంబాల. అది అలా చేయగలదంటే దానికి ఓన్లీ కారణం ఆడియన్స్. మీరు డిసైడ్ అయ్యారు, నిజాయితీగా పనిచేసే ఒక మంచి నటుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సినిమాకి మేము సపోర్ట్ చేయాలని. అదే మీకు లిటరలీ కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది మీకు డే 1 నుంచే మీకు కన్సిస్టెంట్గానే కనిపిస్తూ ఉండింది. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, ప్రతి ట్వీట్, ప్రతి కలెక్షన్ నోటు నాకు వస్తుంది, ఏదో రాడినారు పంపుతాడు, లేదా నేను తనకి పంపుకుంటాం. అండ్ ఒక సినిమా విజయం ఒక సినిమా టీంకో మాత్రమే ఎప్పుడు చెందింది కాదండి. ఎందుకంటే అలాంటి సినిమా విజయం వచ్చినప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ మళ్ళీ నమ్ముకుని ముందుకు వస్తారు. అలాంటి చాలామందికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచిన సినిమా శంబాల. చాలా స్పెషల్ మెన్షన్ టు ద ప్రొడ్యూసర్స్ అండి. నిజంగానే మీరు ఈ సినిమాకి చేసిన ప్రొడక్షన్ కానీ, మీరు దీనికి సపోర్ట్ చేసిన విధానం కానీ, రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, ది వే మీరు సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు పెట్టిన ఖర్చు కానీ, మీరు చేసిన ప్రమోషన్స్ కానీ, లిటరలీ మీ లవ్ ఫర్ ద ఫిల్మ్ చూపించిందండి. డైరెక్టర్ యుగంధర్ ముని గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ యాడ్ ఇన్ఫినిటీ అని ఇందాకే నాకు తెలిసింది. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అండ్ జెన్యున్లీ బ్రదర్, చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కథనాన్ని మాత్రమే పట్టుకుని ఇలాంటి సినిమాలు లిమిటెడ్ రిసోర్సెస్ తీయడం చాలా కష్టం అండి. దాన్ని వాళ్ళు డెలివర్ చేసిన సినిమా కానీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్కి, అర్చన గారికి, అన్నపూర్ణమ్మ గారికి, ఎవ్రీబడి పేరు పేరున కంగ్రాచులేషన్స్. స్పెషల్ మెన్షన్ టు శ్రీచరణ్ పాకాల, హూస్ లిటరలీ అ మ్యాసివ్ హీరో ఇన్ ద ఫిల్మ్. నాకు లిటరలీ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్గా ఫ్యాంటాస్టిక్ కొట్టాడని. ఈ సినిమా విజయం అనడానికి అతిపెద్ద నిదర్శనం ఏంటంటే, సినిమా రిలీజ్కు 10 రోజుల ముందు నాకు మా రాజాబాబు ఫోన్ చేసి, బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు మీ ఫ్రెండ్ అని కంగ్రాట్స్ అన్నాడు. మామూలుగా రాజా నోటి నుంచి అలాంటి మాటలు రావు. సో సర్ప్రైజ్గా అది వచ్చినప్పుడు నేను ఓకే, ఇమీడియట్గా మనోడికి ఫోన్ చేసి చెప్పారు, అనకనక అన్నారా బాబు అంటే సినిమా బాగుండేలా ఉంది, అది దాటి ఈ సినిమా నాకు కావాలి, కొనుక్కోవాలని వేరే అన్నాడు. అండ్ నెక్స్ట్ తనలాంటి ఒక ప్రొడ్యూసరు రిలీజ్ రోజే హీరోకి అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ సినిమా నాకు హీరోతో అన్నాడంటే, అది ఇది ఇండస్ట్రీ వేస్ ఆఫ్ సేయింగ్ దట్ యూ సక్సీడెడ్ బిగ్ వే. అండ్ ఇది ఎంతకంత ఈ టీంకి సక్సెస్ అంతకంతకన్నా ఎక్కువ మామూలుగా ఇది రెగ్యులర్గా అందరూ చెప్పిండేలాగన్నా ఆది ప్రతి సినిమాకి కనిపించిన 4వ సినిమా సాయి అంకులే. రైట్ ఫ్రమ్ ఆయన తెచ్చిపెట్టినంత గుడ్ విల్ ప్రపంచంలో ఎవరికి తెచ్చిపెట్టలేరు. ఎందుకంటే సాయి అంకుల్ కోసం అంటే ఆటోమేటిక్గా మనకు మనసులో పాజిటివ్ మాత్రమే వస్తుంది. కంగ్రాట్స్ అంకుల్, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. చైత్రానన్న చాలా 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 బాగా చేసావు, వెరీ క్యూట్. నీకోసమని నేను కేపాప్ పాటలు నేర్చుకొచ్చి నీతో మాట్లాడతా. కంగ్రాట్స్ టు ద అంటే మరి ఆది, లవ్ యూ. లైక్ ఇది లిటరలీ ఈ హిట్ తందెంతో లిటరలీ నాకు అంతే. అండ్ ఏమైనా చెప్పనుకుంటున్నావు ఏంటి? నేను ఎంత టెన్షన్ పడానో ఈ 1 వీక్ తిను కూడా రోజు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇదో ఇప్పుడు ఈ హెయిర్ కట్ కూడా తనే పంపించి చేయించాడండి. దయచేసి లేదు బాగా స్ట్రెస్గా ఉన్నావు, కొంచెం ఫ్రెష్ లుక్ ఇవ్వరా, కొంచెం ఫ్రెష్ లుక్ ఇచ్చి సూట్ వేసుకోమన్నావు. నేను నాకు సూట్ అవ్వదని ఇలా వచ్చేసాను. గత 3 ఈవెంట్ల నుంచి ఆడి చేత సూట్ వేయించాలని ప్రతి ప్రయత్నం చేస్తానండి. అది సార్ వేసుకొని వచ్చారు సూట్. నేను రాగానే అదే అనుకున్నా,
ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో తెలియదు. మీరు శంబాలా సినిమా టికెట్ కొనుక్కున్నారంటే మీ టికెట్ను మీరు వాడి శంబాలా సినిమా థియేటర్లో ఉన్నన్నాళ్ళు వివాహ భోజనంలో మీకు 20% ఆఫ్. ఇది ముందే కూడా చెప్పాం, రీచ్ అయిందో తెలియదు. సో Jan 1st నాడిన ఫ్యామిలీ చాలామంది బయటకు వెళ్తారు కాబట్టి మీరు సినిమా చూసే టికెట్ వాడి వివాహ భోజనంలో 20% ఆఫ్ తీసుకోండి. ఇంకో చిన్న ఇంపార్టెంట్ మ్యాటరు, ఇది యాక్చువల్లీ ఇయర్ ముందే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లోనే మేము వచ్చిన టెస్ట్ షూట్లు అది కూడా చేసాం. నేను ప్రొడక్షన్లో ఇంతకుముందు 3 సినిమాలు చేశాను. నిన్ను వీడని నీడని నేనే, A1 ఎక్స్ప్రెస్, వివాహ భోజనంబు. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 years నుంచి చేయడం కుదరలా. మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ మై ప్రొడక్షన్ విల్ బీ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆదితోనే. సో నేను తప్పకుండా చెప్పగలిగింది ఏంటంటే ఆ సినిమాలో ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఎంత బాగా చేస్తాడు అని చూస్తారు. ఆది బెస్ట్ ఫిల్మ్ అవుతుందో తెలియదు కానీ మా ప్రొడక్షన్లో బెస్ట్ ఫిల్మ్ అయితే అదే అవుతుంది. సో కంగ్రాట్స్ రా, లవ్ యూ. థ్యాంక్ యూ రా. చిన్న మీడియా మిత్రులకి, అలానే ఆదిని టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం సాయి కుమార్ అన్న. అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దని. అలా సాయి కుమార్ గారికి ఇంతమంది హీరోల దగ్గర నుంచి, ట్వీట్ల దగ్గర నుంచి సపోర్ట్ ఎవరు పిలిచినా ఎందుకు వస్తారంటే నిజంగా నీ మంచితనం అన్న. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా నిజంగానే ఒక బంగారు లాంటి ఒక ఫిల్మ్ ఫ్యామిలీని, టీంని, తర్వాత ప్రేమని ఇవ్వటం చాలా రేర్గా ఇస్తుంటారు. అది మీరు ఆదికి ఇచ్చారు. నిన్న నుంచి చూస్తుంటే ఆది మన సాయి కుమార్ అన్నని నిజంగానే మా ఫాదర్ నేను సక్సెస్ కొట్టినప్పుడు ఇలానే తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఎన్ని సినిమాలు చేసి ఇంత 50 years నుంచి ఉన్నా తన కొడుకు సక్సెస్ కొడితే ప్రతి గెస్ట్ని దగ్గరుండి రిసీవ్ చేసుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంటే నేను అదే అంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా ఆయన కూర్చోడు ఏంటని. లేదు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలి అని ఇంకా ఒక తండ్రిగా ఆయన తాపత్రం చాలా 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 గొప్పగా ఉంది. నాకు సాయి కుమార్ గారితో జైల్లో కూసే టైం నుంచి బాగా బాండింగ్ ఏర్పడింది. తారక్ గారితో సినిమా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి లొకేషన్ సెట్ అవ్వకపోయినా, ఎక్కడైనా చిన్న చిన్న టెన్షన్ పడుతున్నా, కంటెంట్ ఉంది, తారక్ ఉన్నాడు, ధైర్యంగా ఉండు తమ్ముడు అని ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. అలానే ఆ సినిమా ఆడినన్నాళ్ళు, బ్లాక్ బస్టర్ అయినన్నాళ్ళు ప్రతిరోజు ఎవరు మంచితనంతో ట్వీట్ పెట్టినా, ఎవరు మెసేజ్ పెట్టినా, ఆయనకి పెట్టినా నాకు ఫార్వర్డ్ చేస్తుండేవాళ్ళు. అలానే ఇండస్ట్రీలో ఎవరు చేసిన ఏ సినిమా గురించి అయినా పాజిటివ్గా మాట్లాడే సాయి కుమార్ గారికి నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చు ఆదికి సక్సెస్ రావటం, కానీ చాలా బలంగా వచ్చింది. కమ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు. సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అలా కొట్టాడు ఆది. తండ్రి ఒక్కడే కాదు, కొడుకుతో కూడా నాకు బాగా అన్న అన్న అంటుంటాడు, నాకు తమ్ముళ్ళలాగా. రీసెంట్గా అన్న ఆదితో మేము న్యూయార్క్ వెళ్ళాను, ఆల్మోస్ట్ 1 week కలిసి ఉన్నాం. ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు, ఇవ్వాలి అని. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా. అంటే తండ్రి సూపర్ స్టార్, డబ్బులు ఉన్నాయి, ఇవేమీ లేవు తనలో. తను నడుచుకునే విధానం, మాట్లాడే తీరు, ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాళ్ళ మీద నిలబడటానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్లో చూస్తూ రేటు చూసి జాగ్రత్తగా కొంటున్నాడు మనోడు. అక్కడ అర్థమైంది తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బులు వచ్చేదాకా కొనకూడదు అనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా, వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు. సో అది వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినా కొంతమంది సక్సెస్ని అందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సక్సెస్ నీ సక్సెస్. నేను తమను మనోడు చాలాసార్లు కలుస్తుంటాం. సో బాగా క్లోజ్ నాకు అది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. మీ నాన్నగారిలాగే నీ నోరు మంచిదవుద్ది, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ చాలా వస్తాయని నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి, యుగంధర్ ముని గారు. సైఫై ఎలిమెంట్స్ని, హారర్ని రెండింటిని బ్లెండ్ చేసి సినిమా చేయడం చాలా అంత ఈజీ కాదు. సో గ్రేట్ జాబ్. సెకండ్ సినిమాకే రీసౌండ్ వచ్చే సక్సెస్ సినిమా చేసినందుకు. దీన్ని ప్రొడ్యూసర్స్ అయిన మీ ఇద్దరికీ సార్ థ్యాంక్స్. ఇలాంటి డైరెక్టర్కి సపోర్ట్ చేసి అతని కళని మీ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు, చెప్పాను కదా వాల్తేరు వేరే చూడంగానే సెకండ్ హాఫ్ నా సినిమా 2 సినిమా డబ్బులు ఈ సినిమా వచ్చేస్తుందని బలంగా నమ్మి ఆ రోజు చెప్పారు. సో ఆయన జడ్జిమెంట్ నేను ఎప్పుడూ నమ్ముతాను. సో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నాకు అర్థమైపోద్ది ఖచ్చితంగా కంటెంట్ ఉంటే దూకేశారు వీళ్ళని. సార్ సురేష్ గారు, మీ ఇద్దరికి మీ ఇద్దరికి థ్యాంక్స్ సార్ టీం తరపున. అండ్ శ్రీచరణ్ పాకార్లా, యు ఆర్ ద హీరో మ్యాన్.
ఇందాక నోటితో వేస్తే కూడా భయం వేసింది. ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు నీకు, చాలా చాలా ప్రాణం పెట్టి చేసావు. చాలా ఊర్లలో కూడా ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్ఆర్ సౌండ్ చాలా బాగుందని. చాలా రేర్గా మాట్లాడతారు టెక్నీషియన్స్ గురించి. డైరెక్టర్ గురించి అందరూ మాట్లాడచ్చు, హీరో గురించి మాట్లాడచ్చు, బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని రూట్స్ దాకా వెళ్ళాడంటే నీ కష్టం అది. అండ్ అర్చన అయ్యర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ సినిమాని నువ్వు 100% న్యాయం చేసినందుకు కంగ్రాచులేషన్స్ టు. తెలుగు అమ్మాయి, ఈ అమ్మాయి కూడా చూడంగానే బాంబే అమ్మాయి లాగా ఉంటుంది, బట్ మేము ఇందాక తెలుగు మాట్లాడుతుంటే అన్ని వినేసి రియాక్ట్ అవుతుంది. సో పొరపాటున ఎవరు హిందీ అమ్మాయి అనుకొని తెలుగులో ఏం మాట్లాడుకోవద్దు, సీక్రెట్స్ అన్నీ అర్థమైపోతాయి. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ప్రొడ్యూసర్ చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిచ్చినందుకు. ఈ సినిమా, కొన్ని సినిమాలు ఏమైపోతాయి అంటే సెల్లో చూడొచ్చు వాడెవడో చేసినట్టు, బట్ కొన్ని సినిమాలు ఓటీటీలో చూడొచ్చు, బట్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మేక్స్ మీ ఫీల్ రియలీ హ్యాపీ అండి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ అని వస్తుంది, విచ్ ఇస్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫిల్మ్, దిస్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ అస్. అండ్ శంభాలా, this film is extremely special to me andi, as I told in the pre-release event. So ee cinema నాకు ఎంత స్పెషల్, ఈ టీమ్ నాకు ఎంత స్పెషల్. This is a family to me, a second family to me is ఈ film and ఈ film fraternity మొత్తం కూడా. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో లైక్ టు గెటింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇస్ లైక్ అ బిగ్ టాస్క్ అండి. అలాంటిది మా సినిమాని ఇంత ఆదరిస్తున్నారు, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ చేస్తున్నారంటే ఇట్స్ జస్ట్ ఆడియన్స్ క్రెడిట్. సో మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని యూ వన్స్ అగైన్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, ఆది గారు యూ విన్, వీ విన్, వీ ఆల్ విన్ అని. హీ వన్ టుడే, we all won today. So me andram gelichesamu. And to all my dear fraternity like Ravi Verma garu, Indranil garu, Misa Lakshman garu, Madhunandan and every other one, and my Vikram, Adi. So thank you so much for making me feel comfortable, and to my director. So చాలా జరిగింది అనమాట నైట్ షూట్స్లో. I used to go అడిగేదాన్ని, అసలు ఏంటండి నాకు షార్ట్ పెట్టట్లేదు ఏంటి, అసలు నేను ఉన్నాను ఈ సినిమాలో, నీకు డౌట్ వచ్చింది నాకు. రామ నరుపతిగా లాగా ఒక షార్ట్ చేసేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. నాకు అర్థం కాలేదు ఇది ఎలా హౌ ఇస్ హీ గోనా పుట్ ఆల్ టుగెదర్ అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం, ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయారు, మీరు జస్టిస్ చేశారు ఈ క్యారెక్టర్కి అని చెప్తుంటే ఐ థింక్ దట్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ మీ. And thank you my dear producers Rajshekar garu and Maidhur garu for making the story with so much of passion. Ee kadani inta passionate ga teesinanduku and for going an extra mile to promote our film. Ekkada chusina Shambhala kanipistundi, ekkada chusina meere kanipistunarante it's just my team's effort. So truly grateful andi. And Sai Kumar sir, నేను చెప్పాను ఈ సినిమా సైన్ చేసిన వెంటనే the very first person I told was Sai Kumar sir, ఈ సినిమా చేస్తున్నానని. చాలా జెన్యూన్గా he was very happy for me. సో ఈరోజు ఈ హిట్ కొట్టినప్పుడు కూడా అంతే హ్యాపీగా కంగ్రాచులేట్ చేశారు. సో దిస్ ఇస్ ది అల్టిమేట్ విన్ అండి. సో ఈ క్రిస్మస్కి, ఈ సంక్రాంతికి, ఈ న్యూ ఇయర్కి ఐ థింక్ ఈ ఆనందం సరిపోద్దేమో. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ making this a huge blockbuster. And can't wait. ఇంకా ఈ థియేటర్లో మీ ప్రేమ, మీ ఆదరణ ఇంకా కావాలి. ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ లాంగ్ రన్లో మీరు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.